సాయి నాకు నిన్న నైట్ ఇది వచ్చింది, బిఎండబ్ల్యూ నుంచి మెసేజ్ వచ్చింది యాప్లో స్టార్టర్ బ్యాటరీ అని ఇట్లా స్టార్టర్ బ్యాటరీ ఏజింగ్ అని వచ్చింది. బిఎండబ్ల్యూ కాల్ చేయాలి, చూపిస్తా. స్టార్టర్ బ్యాటరీ ఏజింగ్, ఫెయిల్యూర్ ఆఫ్ స్టార్టర్ బ్యాటరీస్ అంటే బ్యాటరీ ఏజ్ అయిపోతున్నట్టుంది. స్కెడ్యూలే సర్వీస్ అంటుంది. మనం స్కెడ్యూల్ చేసేదానికంటే బిఎండబ్ల్యూని కాల్ చేసి అడిగితే బెటర్ కదా. కాల్ చేయడం బెస్ట్ అట్లయితే. కాల్ చేస్తా అయితే. Hi, this is Naveen. Yeah, I have got a notification in my app, like a pre-warning. Yeah, regarding the starter motor. Yeah. Oh, you want my registration number plate? బిఎండబ్ల్యూలో ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తారు తెలుసా సాయి. నేను నా యాప్లో ఇట్లా కనిపిస్తుంది ఇలా ఇలా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాడు సార్ టెల్ మీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నాడు. రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పిన ఐ గాట్ యువర్ చాసీ నెంబర్ అండ్ ఇంకా నా యాప్లో ఏం కనిపిస్తుందో మనకి అక్కడ కనిపిస్తుంది. వైర్లెస్లో కనెక్ట్ చేసుకుండు వాడు నా కార్ని. కనెక్ట్ చేసుకున్నాడు, చూసిండు ఇది బ్యాటరీ ఏజింగ్, ఐదర్ ఛార్జింగ్ అన్నా పెడితే సెట్ అయిపోతుంది, లేదంటే లాంగ్ డ్రైవ్ అన్నా తీసుకెళ్ళచ్చు, లేదు వరస్ట్ సినారియోలో బ్యాటరీ చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పిండు. బ్యాటరీ చేంజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అంటే 480 pounds నుంచి 500 pounds అట్లా అవుతుంది అని చెప్పిన. అంటే మన ఇండియాలో ఒక 50,000 బ్యాటరీ చేంజింగ్. ఫస్ట్ చెక్ చేస్తున్నారు, హెల్త్ చెక్ చేస్తాము. హెల్త్ చెక్తో పాటు సస్పెన్షన్ చెక్, బ్రేక్ చెక్, టైర్ చెక్ అన్నీ చెక్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఎట్లుంటుంది ఏంటి. అపాయింట్మెంట్ 5th రోజు 8 o'clockకి బుక్ చేశారు. కానీ వాళ్ళ ఆప్షన్ కూడా ఇచ్చారు, షుడ్ వి కమ్ అండ్ కలెక్ట్ ద కార్ ఆర్ యు ఆర్ ఏబుల్ టు కమ్ అండ్ డ్రాప్ ద కార్ అంటే నేను వస్తా అని చెప్పిన. కానీ ఇంకొక హైలైట్ విషయం ఏంటి తెలుసా, వాళ్ళు లాస్ట్లో బుక్ చేసేటప్పుడు ఏమన్నాడంటే, సార్ బిఫోర్ 1 day we will connect your car with the like wirelessly, we will get the error codes. if the error codes మేము సార్ట్ చేయగలిగితే like wireless లో, you no need to come for the appointment, you can save the day అని చెప్పిండు. నేను అది షాక్ అయినా, అంత వైర్లెస్లో ఎట్లా కనెక్ట్ చేసుకుంటారు కార్ని. నా కార్ మా ఇంటి దగ్గర ఉంటుంది, వాడు ఎన్నో షోరూమ్ దగ్గర ఎర్రర్ కోడ్స్ అని మేము గ్యాదర్ చేయగలుగుతాం. బిఫోర్ 1 day మేము అది చేస్తాము. ఇన్ కేస్ మేము సార్ట్ అవుట్ చేసి మీకు ప్రాబ్లం ఏందని చెప్తే యూ నో నీడ్ టు కమ్. ఇఫ్ యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్ ద కార్ యూ నీడ్ టు కమ్ ఫర్ ద అపాయింట్మెంట్ అని చెప్పిండు. మ్యాడ్ అంటే మ్యాడ్ అసలు. అదే కదా నాకు చాలా నచ్చింది. మనం నార్మల్ కార్స్కి ఆ ఓబీడీ ఉంటుంది కదా, ఆ పోర్ట్ పెట్టి ట్యాబ్లో చెక్ చేస్తేనే ఏం కనిపించవు ఒక్కొక్కసారి కొన్ని కార్లు. వీళ్ళు వైర్లెస్లో కనెక్ట్ చేసుకుంటున్నాను అని అయితే షాక్ అయినా. వాడు అదే అన్నాడు, మేము పిక్ చేసుకోవాలా మీరు వచ్చి డ్రాప్ చేస్తారా అని. చాలా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారు, చాలా బాగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. నచ్చింది. కానీ కొంచెం కాస్ట్లీ అది. ఇంకేం చేస్తాం, వి పెయిడ్ ఫర్ ఇట్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ రెడీ అయ్యాను. బిఎండబ్ల్యూ షోరూమ్కి వెళ్ళాలి. మనకు 8 o'clock ఉంది అపాయింట్మెంట్. సో విల్ సీ యూ ఆన్ ద రోడ్స్ or I'll directly meet you at BMW showroom. So now I'm going to the Canterbury BMW showroom, Barrett's. మన కార్ మొత్తం ఐస్ కట్టేసింది.
ఇక్కడ BMW షోరూమ్ అన్నాము. ఇక్కడ కార్ ఇచ్చేసిన వాళ్ళు మాట్లాడిండు ఏమేమి చేయాలి ఏంటి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే నా కార్ ప్రాబ్లం వచ్చేసి కార్ బాగానే ఉంది, కార్తో ఏం ప్రాబ్లం లేదు, కార్లో ఏం సింబల్ చూపిస్తలేదు, డాష్బోర్డ్లో ఏమీ ప్రాబ్లం లేదు. బట్ యాప్లో ప్రీ వార్నింగ్ లాగా బ్యాటరీ ఇష్యూ అని చెప్తుంది. మేబీ ఇక్కడ వెదర్ చల్లగా ఉంది కదా, దానివల్ల ఏమన్నా బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుందా లేదంటే ఏదైనా పవర్ ఎక్కువ తీసుకుంటుందా అని చెక్ చేయించుకోవడానికి ఇప్పుడు మనం వచ్చింది. వాళ్ళు చెక్ చేసి బ్యాటరీ హెల్త్ మొత్తం చెక్ చేసి బ్యాటరీ తొందర డ్రైన్ అవుతుందా అవ్వట్లేదా ఏంటి, అసలు బ్యాటరీ చేంజ్ చేయాలా లేదంటే కోడింగ్ ఎర్రర్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో అందుకోసం మనం వచ్చినాం. అయితే మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉందో మొత్తం బ్యాటరీ. BMW బ్యాగ్స్ కూడా ఉన్నాయా? కాంప్లిమెంటరీ ఏం లే. ఎంత ప్రైస్ ట్యాగ్? ప్రైస్ ట్యాగ్ 220. ఇవన్నీ కూడా టాయ్స్ ఉన్నాయి BMW వాళ్ళకి. ఇవన్నీ కలర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇంటీరియర్ సీటింగ్వి. ఇవి వచ్చేసి అవుట్ సైడ్ పెయింట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడే సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మాట్లాడాడు, అది బ్యాటరీ ఏజ్ అయిపోయిందంట, బ్యాటరీ హోల్డ్ చేయట్లేదని చెప్తున్నారు. సో బ్యాటరీ మార్చాలి అంటున్నారు. కొటేషన్ వచ్చేసి 50,000 నుంచి 60,000 మధ్యలో ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జ్ అని చెప్పాను. సో ఇప్పుడు మేము డెసిషన్ థింక్ చేస్తున్నాం. కార్ ఇంకా ఒక 2-3 months వస్తుంది అని ఎస్టిమేషన్ ఇస్తున్నారు. సార్ మీరు షార్ట్ ట్రిప్స్ చేయకుండా కోల్డ్ వెదర్లో ఎక్కువసార్లు స్టార్ట్ చేయకుండా ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డ్రైవింగ్ అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు డెసిషన్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాం. కార్ కొని 6 నెలలు అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం నాకు తెలిసి నేను తీసుకున్న షోరూంలో వాడు బ్యాటరీ మార్చినట్టున్నాడు, కొత్త బ్యాటరీ చేసి పాత బ్యాటరీ పెట్టినట్టున్నాడు. నాదేమో బ్యాటరీ ఏజ్ అయిపోయిందంట. లేదంటే కారు నాది 2018 మోడల్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాటరీ చేంజ్ చేయకుండా ఉండిండొచ్చు. నా దగ్గరకు వచ్చినప్పుడు చేంజ్ చేయాల్సి వస్తున్నట్టుంది. సో అది ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, డైలమాలో ఉన్నాం ఇప్పుడు. It required charging, so we charged it. Okay. I'd recommend driving away with it now. Obviously, driving helps improve battery percentage anyway. So I take it on a drive, see how you get along. But at the moment, all it said was that it needed charging, and we've charged it. So it doesn't say. The battery doesn't aged. So it will age. So your car's what, 6 years 18? old? So about 8 years old almost. Yeah, it says like. Yeah, so it did. So the battery was low, but all it said was that it needed charging, not replacing. So we charged it. Okay. If it comes up again, you probably need to get it replaced. All right. Okay. What about the brake space? Everything all okay. All that was on there was that your AdBlue was low. That was it. Aircon seems to be fine. Doesn't need a refresh. Everything seems fine. Thank you so all right. much. You're very welcome. We'll see you soon. See you soon. Bye.
ఇప్పుడు వచ్చిన ఇంటికి అయితే వాళ్ళని అడిగిన బ్యాటరీ ఖచ్చితంగా రీప్లేస్ చేయాలా లేదంటే ఛార్జింగ్ పెడితే సరిపోతుందా అంటే టెంపరీగా ఛార్జింగ్ పెడితే ఓకే బట్ ఇట్ వోంట్ లాంగ్ లాస్ట్, కొన్ని రోజులు రన్ అవుతుంది కానీ మీరు ఖచ్చితంగా బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాలి తర్వాత అని చెప్పారు. సో ప్రస్తుతానికి జస్ట్ ఛార్జింగ్ పెట్టమన్నా 1 hour ఛార్జింగ్ పెట్టి ఇచ్చారు. సో హోప్ఫుల్లీ ఓకే అనుకుంటున్నా. లాంగ్ డ్రైవ్స్ తీసుకెళ్ళమంటారు, ఎంతసేపు కొంచెం లాంగ్ డ్రైవ్ చేయండి ఛార్జ్ అవుతుంది. అది బ్యాటరీ లో అయిపోయింది బికాస్ ఆఫ్ కోల్డ్ టెంపరేచర్ అది ఇది అని చెప్పారు. ఓకే, సో ఇవాళ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. I'll see you in the next video. Until then, please like, share, subscribe. Thank you. Bye.